సూపర్. ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు, మాతో కలిసి చెయ్యాలని తనకి ఉంది, చేసింది, రాణించింది, మెప్పించింది అలాగా. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, ఎస్ తమ్మిరాజు గారు. అండ్ ఎక్కడైనా సారీ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో. ఒక 40 నిమిషాలు నేను 2.5 గంటలు చేశారు, ఒక 15 నిమిషాలు తగ్గించి. అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది. చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు. ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది. దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు. దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు. అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను. కొన్ని సాక్రిఫైజులు కావాలి. మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా? ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తం అయిన రోజున మీరు అన్నారు, లెంగ్తే కదా ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా, మొక్కే కదా పీకేస్తాను డైలాగ్. రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు. లెంగ్త్ మీ ఇష్టం ఆయన పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారే, అది అలాగే చేశారు, కత్తిరించారు. చాలా సక్సెస్ఫుల్, చాలా బాగుంది, వండర్ఫుల్. ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే. ఆ నారాయణ అనేది ఒక రైటర్ యొక్క ఆలోచన అండి. తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ మూలోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో. నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు. ఆ నారాయణ అంటాం బాగుందని చాలా రిథమిక్గా తమాషాగా వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు నారాయణ అండ్ సాయి. మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అండ్ ఇదే మనం కొనసాగించాలి, ఇదే సక్సెస్. అమ్మా వైట్ మాస్టర్, ఎస్ సారీ అండి, వెంకట్ చాలా బాగా చేశారు వెంకట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్. అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానంద, నభాకాంత్ అతను కూడా చేసాడు. వాళ్ళు రాలేదు, ఎందుకు తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ, మా కెంపే గౌడ అంటున్నట్టు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది. ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో, నా ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. అందులో ఒక లేడీ అంది, ఇలాగ నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ. ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా, ఇలా కష్టపడాలా? ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీకు ఓపుగుండి ఎంత చేస్తున్నావో, ఎంత శక్తిని చేస్తావో భగవంతునికి ఆ శక్తిని ఇవ్వాలి. కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు అని చూస్తుంటే మాత్రం ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను, మమ్మకు ఆనందం ఇవ్వడం కోసమే నువ్వు ఇది చేస్తావనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అంత ఆనందం ఇచ్చి నువ్వెంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు, వావ్ అనొచ్చు థియేటర్లో. కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుంది. అయ్యా నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను, నేను ఎమోషన్ అయిపోయాను. భగవంతుడా నాకు ఏం జన్మించావు. ఇది ఏదో అంటారే, ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు. అండ్ ఆ భగవంతుడు నాకు ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అభిమానులు, ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లి గురించి చెప్తాను. అమ్మ, ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతుడు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను. సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్, అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను. అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను, శ్రమిస్తాను అనుకోకండి, మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది. ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్.
మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది. నన్ను ఆనందపడేవాడు, నన్ను చూసి ఆనందపడేవాడు, నన్ను ప్రశంసించేవాడు, నేను కావాలని కోరుకునేవాడు, నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు, చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలో ఇంకా రాణించాలి, ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరిక ఉంది చూసారా, ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను, అంత కష్టపడి పనిచేస్తాను, ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. అందుకని దీనికి తుది లేదు, ఇది కొనసాగింపే తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికీ ఇచ్చినందుకు ఈ కాంబినేషన్కి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఈ కాంబినేషన్లో మరో సంక్రాంతి, మరో పండగ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు. బ్రహ్మయ్య గారు, మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు, అనిల్ రావుపూడి గారికి స్వయం తండ్రి గారు. ఈయన సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని, కొడుకు పనితనాన్ని, కొడుకు సక్సెస్ని చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది, నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన. అండ్ వండర్ఫుల్. కష్టపడి ఒక డ్రైవర్గా, ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయింబవళ్ళు కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు తీసుకువెళ్ళి సినిమాలకు వెళ్ళమని ఎంకరేజ్ చేసి, అసలు సినిమాల్లో అనిల్ రావుపూడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి. నాన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నాన్న, 8 ఏళ్ల కుర్రాడంటే అరే పదరా అమ్మకి చెప్పరా వెళ్ళిపోదాం తీసుకెళ్ళి ఆ సినిమా చూసి, ఆ డ్యాన్సులు చూసి, ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు ఇంకో బట్టలు ఏవో ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి, కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి, ఆనందపడేంత గొప్ప వ్యక్తి. అండ్ తన కోరిక, కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు, ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి. కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్. ప్రతి నిమిషం ఆస్వాదించండి, ఆనందపడండి ప్లీజ్. వావ్, ఒక ప్రౌడ్ ఫాదర్, ఇంకొక ప్రౌడ్ ఫాదర్.